హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చిలకడ దుంపలతో ఇలా బూరెలు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో విటమిన్ ఈ, ఫైబర్ ఉంటుందండి. ఇందులో B6 కూడా ఉంటుందండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. అయితే మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే చిలకడ దుంపల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా బాయిల్ అయితే చేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం వేస్తే సరిపోతుందండి. మనము బూరెలు చేస్తాం కదా, ఎక్కువ వేస్తే సాల్ట్ అయితే టేస్ట్ బాగుండదు. అందుకోసమని కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలండి. మెత్తగా అయ్యేటట్లు ఉడకనివ్వాలి. నీళ్ళు దీనికి సరిపోయినంత వేసుకోవాలండి. పైకి వాటర్ వచ్చే విధంగా వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిలకడ దుంపలు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు ఉండేవారికి కూడా చాలా మంచిదండి. తొందరగా మోషన్స్ అయితే అవుతాయి. చాలా మంచిదండి హెల్త్కి. అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. మా పెద్దవారు అయితే చెప్పారండి ఇలా చేస్తే చాలా బాగుంటాయి అనేసి. అందుకోసమని ఒకసారి ట్రై చేద్దామని చూశాను. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీన్ని అయితే బాగా ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇవి మెత్తగా అయ్యే విధంగా చూసుకోవాలి. చూసుకుంటే మనకు తెలుస్తుంది కదా. మెత్తగా అయ్యాక మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వెంటనే దీనిలో వాటర్ అనేది బయటికి తీసేయాలండి. ఈ దుంపలు బయట తీసేయాలి, లేకపోతే వాటర్ అంతా పట్టేస్తుంది, టేస్ట్ బాగుండదు. ఇంకా ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకొని కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి. మనకి చిలకడ దుంపలు స్వీట్గా ఉంటాయి కదా, అందుకోసమని దీనికి కొంచెం బెల్లం అయితే అడకోసమండి. కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. అందుకోసమని కొంచెం వేడి నీళ్ళు అయితే నేను వేసుకున్నానండి. ఆ బూరెలకి సరిపోగా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాల్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ చిలకడ దుంపల్ని మొత్తాన్ని ఇలా మనము పైనుండే పొట్టు అయితే తీసుకోవాలండి. కొంచెము పొట్టు ఉన్నా సరే ఏం పర్వాలేదండి. దీనివల్ల ఏ ప్రాబ్లం అయితే లేదు. చూడండి, ఇలా మొత్తము పొట్టంతా తీసేయాలండి. తీసేసి మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను కదా, అక్కడైతే చెప్పారు ఇలా చేసి ఒకసారి పెట్టు, చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు ఇలా అనేసి చెప్పారు. చెప్తే అందుకోసం అనేసి చేశానండి. చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. వేడిగా ఉంటుంది కదా, అందుకోసమని స్పూన్తో అయితే దీన్ని ఫస్ట్ ఇలా చేసుకున్నాను. తర్వాత చేత్తో మనకి దుంపలు ఎక్కడ తగలకుండా మెత్తగా దీన్ని అయితే స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ముద్దలా చేసుకొని ఇది స్వీట్ పొటాటో కనుక తీయగా ఉంటుందండి. అందుకోసమని మనము కొద్దిగా బెల్లం అయితే చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కొబ్బరి కూర వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. తప్పనిసరిగా చేయండి. ఇలా మొత్తము బెల్లం అంతా ఇందులో కలిసేటట్లు మనం అయితే కలుపుకోవాలండి. ఫస్టే బెల్లాన్ని చిన్నగా పెట్టుకుంటే అప్పుడు తొందరగా కలిసిపోతుంది. చూడండి, ఈ బెల్లం చాలా గట్టిగా ఉంది, అందుకోసమని కలవట్లేదండి. నేనైతే చాలా టైం అయితే ఇందులో కలిపాను. చూడండి, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకి టేస్ట్ బాగుండాలంటే ఇందులో ఇలాచీ పౌడర్ అండి, యాలకుల పౌడరు కొంచెం వేసుకుంటే ఒక హాఫ్ స్పూన్ అయితే బాగుంటుందండి. టేస్ట్ ఏదైనా మనం స్వీట్ చేసేటప్పుడు అందులో ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకోసమని నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకుంటున్నానండి. ఇందులో మనం సాల్ట్ వేయవలసిన అవసరం అయితే లేదు. మనం ఫస్టే దుంపలు ఉడికేటప్పుడు కొద్దిగా వేస్తాము కదా, అందుకోసమని టేస్ట్ బాగుంటుందండి. ఇందులో మరి వేయవలసిన అవసరం అయితే లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు నెయ్యి తినే వాళ్ళు అయితే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తము ఉండలా చేసుకున్నాక దీన్ని చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకొని ఉండలుగా చేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకొని చిన్నగా చేసుకోండి. ఇది మనము ఆడపెట్టాక చాలా పెద్దగా అవుతాయండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు చాలా పెద్ద బూరెలు అవుతాయి. అందుకోసమని కొంచెం చిన్న సైజులో అయితే చేసుకొని పెట్టుకోండి. అన్నీ ఇలా ఉండలుగా చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి, మనము నూకతో చేస్తాము బూరెలు, దీంతో చేసేటప్పుడు ఎలా వస్తాయో అంతకన్నా బాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి. చూడండి, మొత్తం అయితే ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను. దీనివల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి.
చాలా మంచిదండి ఈ స్వీట్ పొటాటో. ఇష్టం లేని వారు కూడా ఇలా తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ఉడకబెట్టిన కొద్దిమంది తింటారు, కొద్దిమంది తినరు కదా. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనము బెల్లము నానబెట్టుకున్నాం కదా, ఇది మొత్తము కలుపుకోవాలండి. బెల్లం లేకుండా చేసుకోవాలి. బెల్లము తయారు చేసేటప్పుడు ఇందులో అన్నీ కలుపుతారండి, సున్నం కూడా కలుపుతారు. చూడండి ఇందులో లాస్ట్లో అయితే చాలా సున్నంలా కనిపిస్తుంది. అందుకోసమని నేనైతే ఫస్ట్ దీన్ని వడకట్టుకున్నానండి. వడకట్టుకున్నాక ఈ వాటర్లో పిండి వేసుకుంటాను. చూడండి అడుగునైతే చాలా వైట్గా ఉంది. ఇందులో సున్నం అన్నీ కలుపుతారండి. మా సైడు తయారు చేస్తారు బెల్లము. చూడండి ఇలా అయితే మొత్తము తీసుకున్నాను. తీసుకొని ఈ వాటర్ని మళ్ళీ బౌల్లో వేసుకుంటానండి, అది బాగా వాష్ చేసుకొని. చూడండి ఈ వాటర్ని మళ్ళీ అందులో వేసుకుంటున్నాను. అది వాష్ చేసానండి, ఆ బౌల్ని వాష్ చేసి అందులో వేసుకున్నాను. వేసుకొని ఇందులో పిండి మీ దగ్గర ఉంటే మినపపిండి, బియ్యం పిండి అడ కోసం వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మినప్పిండి లేకపోతే గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదున్నా సరే పర్లేదండి, ఏదైనా వేసుకోవచ్చు, అడ బాగుంటుంది. ఇలా మినప్పిండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల బయట ఉంటుంది కదా తొక్కలాగా, అది అయితే లావుగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అడ బాగుంటుందండి. అందుకోసమని నేనైతే మినప్పిండి, నేను దోశల కోసము మినప్పిండి పట్టించి ఉంచుకున్నానండి. అది ఉంది కనుక నేనైతే మినప్పిండే వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మాత్రం గోధుమ పిండి వేసుకోండి. వేసుకొని ఇలా ఉండలు లేకుండా అయితే మెత్తగా కలుపుకోండి. కొద్దిగా పలచగా కలుపుకోండి. మనము ఆ బూరెలకి తగినంత వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. నేనైతే సరిపోదని మరి కొంచెం బియ్యం పిండి అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పలచడం కోసం వేసుకున్నానండి. వేసుకొని దీన్ని అయితే మెత్తగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి ఇలా మొత్తము కలుపుకోవాలి. సరిపోయినంత బెల్లం వేసుకోవాలండి, బయట టేస్ట్ బాగుంటుంది. నేనైతే సరిపోయినంత వేసుకున్నాను. మీరు ఎంత చేస్తారో దానికి సరిపోయినంత అయితే వేసుకోండి. వేసుకొని కొద్దిగా చూడండి ఇలా మనము దానికి అంటే విధంగా రావాలి. బూరెలకి అయితే తిక్కుగా అంటే విధంగా రావాలండి, మరి పలచగా అయితే బాగుండదు. ఎక్కువ లావుగా సైడ్ వస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఇలా కలుపుకున్నానండి. మొత్తము చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇప్పటి వరకు ఎవరు ఇలా చేసి ఉండరు అనుకుంటున్నాను, నాకు కూడా తెలీదు. యూట్యూబ్లో ఇప్పటి వరకు పెట్టి ఉండరు, ఫస్ట్ టైం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగున్నాయండి. చూడండి మొత్తము ఇలా వేసుకున్నాను. వేసుకొని దీనికి మొత్తం అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఈ ఉండలన్నిటిని అందులో వేసి కలుపుకొని ఒక కళాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి. మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే బాగా వేడవ్వనివ్వాలి. వేడైతే మనకి కింద అంటుకోకుండా ఉంటాయండి. అందుకోసమని ఆయిల్ బాగా వేడెక్కాక మనకి సైడ్ ఎక్కువగా వస్తుంది, దీన్ని ఇందులో ముంచుకొని వేసుకోవాలండి. ఇలా మొత్తం బూరెలన్నీ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నార్మల్ గోధుమ నూకతో బూరెలు చేస్తాం కదా, దానికన్నా చాలా బాగున్నాయండి. శనగపప్పుతో కందిపప్పుతో చేస్తాం కదా, వాటికన్నా చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి చాలా లావుగా వచ్చాయి. మొత్తము ఇలా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫస్ట్ అయితే ఐలో పెట్టుకోవాలి. అలాగా ఉడికేటప్పుడు కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి కదా. అందుకోసమని సిమ్లో పెట్టి మనము దీన్ని తిప్పుకోవాలి సైడ్కి. చూడండి మొత్తము ఇలా ఫ్రై చేశాక తీసుకోవాలండి. చాలా బాగున్నాయండి, చాలా పెద్దవిగా కూడా అయ్యాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, తింటే కూడా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిలకడ దుంపలు అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఉడకబెట్టిన కాల్చిన కొద్ది మందికి ఇష్టం ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. చూడండి ఇప్పుడు మనం ఇది దేంతో చేసాం కూడా ఎవరికి తెలియదు, అంత టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మొత్తం అయితే చాలా పెద్దగా ఉబ్బాయి, సైడ్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇవైతే ఇలా ఫ్రై చేశాక మొత్తం అయితే తీసుకున్నాను. తీసుకొని కింద ఒక పేపర్ వేసుకుంటే మనకి ఆయిల్ అనేది దానికి వచ్చేస్తుంది. అందుకోసమని ఒక పేపర్ వేసుకొని
నేనైతే టిష్యూ వేసుకొని దానిపైన తీసుకుంటున్నానండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఈ పిండి మిగిలిందండి. దీన్ని కూడా వేస్ట్ కాకుండా ఆ ఆయిల్లో పొంగడంలా ఇలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా చూడండి, ఈ ఆయిల్లో ఇలా వేసుకొని మనకి చాలా పెద్దదిగా లావుగా వస్తుంది చూడండి. కొద్ది పిండి ఉండేది కానీ చాలా లావుగా అయితే వచ్చింది. మనకి ఏది వేస్ట్ కాదు. ఆయిల్ కూడా ఎక్కువేం లాగలేదండి, కొంచెం ఆయిలే అయ్యింది. చూడండి, ఆయిల్ ఎక్కువగా పీల్చేసినా సరే టేస్ట్ బాగుండవు ఏవైనా సరే. అందుకోసమనే మనము ఫ్రై చేసేటప్పుడు అయితే బాగా ఆయిల్ వేడెక్కాకే మనం అందులో వేసుకోవాలి. లేకపోతే అవి ఆయిల్ పీల్చేస్తుంటాయి ఎక్కువ. అలా అయితే టేస్ట్ బాగుండదండి. చూడండి, పొంగడంలా వచ్చింది. ఇది కూడా వేస్ట్ అవ్వలేదు, ఈ పిండి కూడా. చూడండి, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. బూరెలన్నీ చాలా బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చిలకడ దుంపలతో మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ చిలకడ దుంపల బూరెలు రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.